ఈ ఒత్తిడి కేవలం ఎన్నికలకే పరిమితం కాలేదు, రాష్ట్రానికి జీవనాధారమైన నీటి మీద కూడా పాకినట్లుంది. ఇది మనల్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వివాదానికి తీసుకొస్తోంది. అసలు ఈ గొడవ ఎలా మొదలైంది? ఈ వివాదానికి నిప్పు రాజేసిందేంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చేసిన ఒక ప్రకటన. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తాను కోరడం వల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆపేశారని ఆయన ప్రకటించారు. ఏంటి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగారని తమ రాష్ట్ర ప్రాజెక్టును ఆపేశారని బహిరంగంగా చెప్పడమా? ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది కదా. ఖచ్చితంగా వైసీపీ దీన్నే ఒక పెద్ద అస్త్రంగా వాడుకుంటోంది. ఊహించగలను. దీన్ని రాయలసీమకు మరణశాసనమని, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఇది ఒక అపవిత్ర బంధమని చాలా తీవ్రంగా విమర్శిస్తోంది. దీనికి తోడు చంద్రబాబు నాయుడు కూడా ఏదో అన్నారని అంటున్నారు కదా, 20 టీఎంసీలతో ఏం చేసుకుంటామని. అవును, దానికి మరింత ఆజ్యం పోస్తూ గ్రేడ్ ఆంధ్రా కథనం ప్రకారం చంద్రబాబు నాయుడు 20 టీఎంసీల నీళ్లతో ఏం చేసుకుంటాము అని వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. 20 టీఎంసీలంటే సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. రాయలసీమ లాంటి కరువు ప్రాంతానికి 20 టీఎంసీల నీరనేది తక్కువ ఎక్కువ? ఆ మాట ఎందుకంత వివాదాస్పదమైంది? ప్రజల ఆకాంక్షలను అవసరాలను తేలికగా తీసిపారేసినట్లుగా వినిపిస్తోంది. అందుకే అది అంత వివాదమైంది. అర్థమైంది. ఇక్కడ ఆరోపణ కేవలం ప్రాజెక్ట్ ఆగిపోయిందని కాదు, ఒక పొరుగు రాష్ట్రంతో రాజకీయ స్నేహం కోసం సొంత రాష్ట్రంలోని ఒక వెనుకబడిన ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారనేది ప్రధాన విమర్శ. అయితే ఇది చాలా సంక్లిష్టమైన సమస్యలా ఉంది. ఎందుకంటే గ్రేట్ ఆంధ్ర కథనంలో జగన్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని రాశారు కదా. 2020లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎన్జీటీ దీన్ని నిలిపివేసింది. మరి దాని సంగతేంటి? అక్కడే అసలు రాజకీయ చదరంగముంది. మీరు చెప్పింది నిజమే. 2020లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫిర్యాదు మేరకే ఎన్జీటీ ఈ ప్రాజెక్టును ఆపేసింది. ఓకే. అప్పుడు జగన్ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ కడుతోందని తెలంగాణ వాదించింది. ఇప్పుడు వైసీపీ ఏమంటోందంటే మేము అనుమతుల కోసం పోరాడుతుంటే టీడీపీ ప్రభుత్వం తెలంగాణతో కుమ్మక్కై ప్రాజెక్టును పూర్తిగా చంపేస్తోంది అని. మరి టీడీపీ వాదన ఏముండొచ్చు? టీడీపీ ఏమో అసలు అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ మొదలుపెట్టి దాన్ని కోర్టు కేసుల్లో ఇరికించిందే మీరు అని ఎదురుదాడి చేయొచ్చు. అంటే రెండు పార్టీలు తమకనుకూలంగా ఈ సమస్యను వాడుకుంటున్నాయన్నమాట. కాని అంతిమంగా నష్టపోతుంది మాత్రం రాయలసీమ ప్రజలు. అంటే స్థానిక ఎన్నికల విషయంలో బలప్రయోగం, నీటి ప్రాజెక్టుల విషయంలో రాజకీయ కుట్ర, ఇవి ప్రతిపక్షం చేస్తున్న రెండు ప్రధాన ఆరోపణలు. మరి ఈ వ్యూహంలో మూడో అస్త్రం ఏమైనా ఉందా? ఉంది. అది ఆర్థిక మరియు పాలనాపరమైన అంశాలపై దాడి. గ్రేట్ ఆంధ్రా కథనం ప్రకారం జగన్ చేతిలో మరిన్ని అస్త్రాలు ఉన్నాయి.